ह्रीङ्कारासनगद्भिदानलसिकां सौहक्लीं कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुताधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकभाषमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीन्द्रभ्रां परात्प्रगणां श्रीचक्रसञ्चारिणीम् ओं श्री पिजवाड़ कनकदुर्गादेव्यै नमः। श्री दुर्गामल्लेश्वराभ्यां नमः। ओं श्री गुरुभ्यो नमः। మనకి గోలోకం వెళ్ళలేం. శ్రీకృష్ణ పరమాత్మని రాధాదేవిని అక్కడ మనం చూడలేం. కొన్ని కోట్ల సంవత్సరాలు తపస్సు చేసినా సరే గోలోకం వెళ్ళలేం మనం. అలాగే బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మదేవుని కలవలేం. మరి విష్ణులోకం వెళ్ళి వైకుంఠం వెళ్ళి విష్ణువుని కలవలేం. కైలాసం వెళ్ళి శివుణ్ణి కలవలేం. అందుకని ఇక్కడున్న అమెరికాకి వెళ్ళాలంటేనే బోల్డ్ డబ్బు, బోల్డ్ వ్యవహారం, 24 గంటల విమాన ప్రయాణం. విమానం ఉంది కాబట్టి, విమానం లేకపోతే ఎలా వెళ్తాం? అసలు వెళ్ళలేం కదా. ఆ విధంగా ఈ యొక్క బ్రహ్మ పదార్థాన్ని అంటే దేవుణ్ణి, ఆ భగవంతుడు గురువు కాబట్టి మనం కలవలేము ఆయన. అందువలన గురు రూపములో ఆయన మనకి భూమి మీదకి శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించాడు. రాముడిగా మనకి అయోధ్యలో పుట్టాడు. శ్రీకృష్ణుడిగా మనకి మధురలో పుట్టాడు, గోకులంలో పెరిగాడు. ఎంత క్లియర్ కట్గా మనకు అయోధ్యలో మనం గుడి కట్టుకుంటున్నాం, భక్తులు వెళ్తున్నారు, రామనామ జపం చేస్తున్నారు, ఇక్కడ కృష్ణనామ జపం చేస్తున్నాం. మనం భూమి మీదే ఉన్నటువంటి బృందావనంలో రాధాకృష్ణుల మీటింగ్ పాయింట్, లవర్స్ స్పాట్, వాళ్ళిద్దరు కూడా నిధివనంలో కలిసేవారు. ఇవన్నీ కూడా వాటికి సింబాలిక్ రిప్రజెంటేషన్స్. మనకి ఇప్పటికి కూడా మనకి ఈ నిధివనము, ఈ బృందావనము ఇవన్నీ ఉన్నాయి. మరి చక్కగా అసలు భగవంతుడిని మనం కలవలేనే కాబట్టే ఆయన మన మీద ఎంతో కరుణతో భూలోకానికి వచ్చి రాముడిగా కృష్ణుడిగా మనకు బోధించి, ఇలా మానవుడు ఇలా బ్రతకాలని రాముడిగా చూపించి వెళ్తే మనమేం చేస్తున్నామండి? మనము పనికి మాలిన కథలు చెప్తున్నారు. మైథలాజికల్ స్టోరీస్ అంటాడు ఒకడు. రామాయణం అది కావ్యం ఎవరో రాసేశారు, వాల్మీకి రాశాడు. లేకపోతే భాగవతం మనకి అదంతా కూడా జరగలేదు. మహాభారతం అంతా కూడా రాసేశారు. ఇట్లా పనికిమాలినటువంటి విషయాలు చెప్తారు. మరి అటువంటి స్వామివారు సాక్షాత్తు మనల్ని జ్ఞానబోధ చేయడానికి భూమి మీదకి వస్తే మైథలాజికల్ స్టోరీ అంటున్నాము. రాముణ్ణి, కృష్ణుడి యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నించే విధంగా. మరి ఆ కావ్యమే తప్పు, ఆ కావ్యమే రామాయణ కావ్యమే మైథలాజికల్ స్టోరీ, అది పురాణాలన్నీ కల్పితాలంటే రాముడు కృష్ణుడు కల్పితాలనా? మరి ఏమైపోయారు? మరి ఇక్కడ మనకి కృష్ణుడు పుట్టాడు కదా, మరి మధురలో రాముడు పుట్టాడు అయోధ్యలో. మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మనం? అంత రామనామ మంత్రం కొన్ని వేల సంవత్సరాల నుంచి రామ మంత్రాన్ని జపం చేస్తున్నాం. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి తారక మంత్రం మనం జపం చేస్తున్నాం. మరి మామూలు మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరి పేర్లు మనం జపం చేస్తామా? కొద్ది కాలం ఉంటుంది, వాళ్ళది అదృశ్యమైపోతుంది. అంటే దీన్ని బట్టే మనకి అర్థమవుతుంది అనమాట. కాబట్టి గురుమండల మనం సంతోషించాలి. మనతో కాంటెంపరీస్ గా ఉన్నారు, మన భూమి మీద కాలు పెట్టారు. అసలు మనం బ్రహ్మలోకానికి గెంటేస్తారు మనం రాజు. అటువంటిది మన భూమి మీద ఆయన స్వామివారితో మనం ఉన్నాము అనే కృతజ్ఞతాభావంతో వారు చెప్పినటువంటివన్నీ కూడా నేర్చుకుని మనం ఆదర్శవంతంగా బ్రతకాలి. ఇది గురుమండల వ్యవస్థ బాగున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే జాతక శాస్త్రంలో గురుడు శుక్రుడు ఇద్దరు కూడా మరి గురువులుగా పరిగణించబడ్డారు. గురువేమో బృహస్పతి దేవతల గురువయ్యాడు. మరి శుక్రాచార్యుల వారు రాక్షసుల గురువు అయ్యాడు. మొట్టమొదటిగా పాపం దేవతల గురువు కావాలనుకున్నాడు, అదృష్టం కలిసి రాలేదు. అందువలన ఆయన్ని రాక్షసుల గురువు కావాల్సి వచ్చింది. ఆ రాక్షసుల గురువు అయినప్పటికీ కూడా ఆ రాక్షసుల యొక్క క్షేమాన్ని ఆయన కోరి ఎంత ప్రతి క్షణం కూడా ఆయన మంచిగా చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళు వినకుండా ఆయన్ని ఎదిరించడం, ఆయన చెప్పిన మాట వినకుండా వాళ్ళు పతనమైపోవడం. ఈ లాస్ట్కి మన యొక్క చక్రవర్తి బలి, రాక్షస చక్రవర్తి బలి కూడా అదే విధంగా అయిపోయాడు. కాబట్టి
ఇదంతా మనకి గురువు యొక్క కృప ఉండాలి. ఆ బృహస్పతి కూడా శుక్రాచార్యుల వారికి నమస్కారం పెడతాడు. శుక్రాచార్యుల వారి శిష్యుడు అతను. కాబట్టి శుక్రాచార్యుల వారి ఎంత మహా మేధావి అంటే మొత్తం అసలు కనీసము విష్ణుమూర్తి కూడా చేత. కన్యారాశి, ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా మనకి భార్యాభర్తల మధ్య కొట్లాటలు, ఫైటింగ్లు ఇవన్నీ కూడా ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్నాయి. అవన్నీ కూడా మనకి 2026 సంవత్సరానికి అంతమైపోవడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. 2025లో ఎండింగ్ లోకి వచ్చేసరికి కాస్త తగ్గిపోవడం అనేటటువంటివి జరిగినాయి. అలాగే ఆదాయాలు మనం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క కన్యా రాశి వారికి చాలా మందికి మాకు ఉద్యోగాలు రాలేదండి అని చాలా మంది బాధపడతా ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా మనకి ఉద్యోగాలు అనేటటువంటివి ఇప్పుడు రావడం జరుగుతాయి, ఆదాయాలు పెరగడం జరుగుతాయి. ఇక ఇతర దేశాలలో ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఉద్యోగాలు మళ్ళీ తెచ్చుకోగలుగుతారు. రెసిషన్ టైంలో కూడా మీకు ఉద్యోగాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి ఏం చేయాలండి అని అంటే అనుకున్న పనులు అన్నీ కూడా అనుకున్నట్లు ఆగస్టు నెల దాటిన తర్వాత మాత్రమే జరుగుతాయి. కాబట్టి ఈ భార్యాభర్తల మధ్య కాకుండా ప్రేమికుల మధ్య కూడా కొంచెం అండర్స్టాండింగ్స్ లోపాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క శని వక్రించి ఉండడం, మరి దానివల్ల జీవిత భాగస్వాములు, వ్యాపార భాగస్వాముల మధ్య కూడా కొట్లాటలు, కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ రావడం అనేటటువంటివి జరుగుతాయి. మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా మీకు ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి వాళ్ళ యాజమాన్యాలు వీళ్ళని గుర్తించి కొంచెం ప్రోత్సహించడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక ఈ రాశి వారికి మనకి ఈ కోర్టుల్లో కేసులు వేసుకున్నటువంటి ఆ కోర్టు ప్రాబ్లమ్స్ అన్ని ఒక విధంగా సాల్వ్ అవడానికి మనకి అవకాశాలు వస్తాయి. అలాగే కాంప్రమైజింగ్ అవ్వేటటువంటి సిచ్యువేషన్స్ మనకి కనబడతా ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనం ఏం చేయాలి అని అంటే దూరపు ప్రయాణాలు చేయాలని ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు. అలాగే కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని అధికంగా మీరు అనుకోవడము, ఆ విధంగా కొత్త కొత్త వ్యాపారాలు మీరు స్టార్ట్ చేయడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనం అనుకున్న పనులు అనుకున్నట్లు సాధిస్తూ ముందుకు వెళ్తాం. విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి చదువులో కాస్త వెనకబడము అనేటటువంటివి జరుగుతాయి. అలాగే క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలక్షన్స్లో కూడా వీళ్ళు ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది. అలాగే మీ పిల్లలు అమెరికా నుంచి మీకు డబ్బులు పంపడం, ఆ డబ్బులతో మీరు ఇక్కడ స్థలం కొనడము, దాని మీద కన్స్ట్రక్షన్స్ కంపెనీలు పెట్టాలి లేకపోతే కట్టాలి అని ఏదో ఒక ప్రయత్నాలు మీరు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ రకంగా మనము ఈ కన్యా రాశి వారంతా కూడా కొద్ది కొద్దిగా అభివృద్ధి చెందడానికి అధికంగా అవకాశాలు ఉంటాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కన్యా రాశి వారికి మనకి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణుడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ, ఆంజనేయ స్వామి వారికి కానీ వారి యొక్క పూజలు చేసుకోండి, మంత్రజపం చేసుకోండి. ఈ రకంగా వీళ్ళు చేసుకున్న తర్వాత బ్రహ్మాండంగా మీకు వండడం అనేటటువంటివి జరుగుతాయి. తులసమ్మ వారికి కూడా పూజలు చేసుకోండి. బ్రహ్మాండంగా శుభమస్తు.